అండి. వెల్కమ్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజైతే నేను మీ అందరికీ ఇష్టమైన, మనందరికీ ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ కూరగాయలలో రారాజు అయిన గుత్తొంకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. సో దీనికోసం నేను అరకిలో తెల్ల వంకాయలు తీసుకున్నాను. వీటినైతే ఇప్పుడు ఇంకా కడిగేసుకొని నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాం. అంతకంటే ముందుగా ఈ పక్కన పెట్టేసి దీనికి కావలసిన మసాలా ఏంటో ఒకసారి చూద్దాం. పాన్ వేడెక్కింది కదా, పల్లీలు, ధనియాలు ఫ్రై అవుతున్నాయి. నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగ, 4-5 మిరియాలు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం. అన్నీ చల్లారినాయి. అలాగే కారం 2.5 స్పూన్ వేసుకున్నాను నేను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. 1/2 స్పూను పసుపు, అల్లం, 7-8 వెల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ కలిసి మెత్తని పౌడర్ కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇలా పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి, అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసి, వాటర్ వేసి కొంచెం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేద్దాము. ఇంకొక రౌండ్ వేద్దాము. ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కడిగి పెట్టుకున్న వంకాయలని ఇలా 4 చీలికలు చేసుకుందాం. వంకాయలన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకుందాం. 4 చీలికలు చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఒక్కొక్క వంకాయకి ఇలా పట్టిద్దాము. ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ చేసేసుకుందాము. ఇంకా ఇంత ఏం మసాలా మిగిలి ఉంది. ఇది కూడా కర్రీలో వేసుకుందాము, వాడుకుందాము. ఆయిల్ వేడెక్కింది. కొంచెం ఇప్పుడు పోపు గింజలు, అలాగే సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన మసాలా అంతా కూడా వేసేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద
ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం మసాలా నీళ్ళు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి పెద్ద మంట మీద వంకాయ మెత్తబడే వరకు ఉడికించుకుందాం. సో వంకాయ ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఇంకోసారి పైన కింద కలుపు పెట్టేసుకుందాం. ఉడికిపోయిందండి. మెత్తగైనాయి చూడు, వంకాయలు మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఫినిషింగ్ కొంచెం చింతపండు రసం వేసేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకోసారి పైకి కింది కలుపుదాం. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయింది, గుత్తొంకాయ కర్రీ రెడీ. ఇంతేనండి గుత్తొంకాయ కర్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్.